గుంటూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల రగడ నెలకొంది. స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికలు రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో వైసీపీ కార్పొరేటర్లను హైదరాబాద్లోని ఓ హోటల్లో క్యాంపుకు తరలించారు. టీడీపీ క్యాంపు రాజకీయాలపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మెజార్టీ లేకుండా ఎలా పోటీ చేస్తారని టీడీపీని ప్రశ్నిస్తున్నారు. మా దగ్గర ఉన్నటువంటి కార్పొరేటర్ని ప్రలోభాలు పెట్టి తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. శాసనసభ ఎన్నికలకు ముందు కొంతమంది వెళ్ళిపోయారు. ఆ తరువాత కూడా మళ్ళా వారి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కూడా మాకు స్పష్టంగా 33 మా పక్షాన నిలబడి ఉన్నారు. వాళ్ళని కూడా ఇవాళ ప్రలోభాలకు గురి చేసి కొనేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దీనిలో నలుగురికి పచ్చ కండవాలు వేసేశారు పార్టీ ఫిరాయింపుల్లో. ఇప్పుడు ఇవాళ ప్రత్యేకంగా ఈ సమావేశం పెట్టడానికి కారణం ఏంటంటే మా దగ్గర నుంచి చాలామందిని తీసుకుపోతున్నారనే ఉద్దేశంతో మా పార్టీ తరఫున ఉన్నటువంటి కార్పొరేటర్ని మేము క్యాంప్ పెట్టుకున్నాం. చిత్రం ఏంటంటే 11 మంది గెలిచినటువంటి వాళ్ళు కూడా క్యాంప్ పెట్టారు. ఆ క్యాంపులు ఎవరున్నారు? ఫ్యాను గుర్తు మీద గెలిచిన వాళ్ళు ఉన్నారు. సరే, గ్లాసు గుర్తు మీద గెలిచిన వాళ్ళు, సైకిల్ గుర్తు మీద గెలిచిన వాళ్ళు ఉంటే పర్లా. ఫ్యాను గుర్తు మీద గెలిచిన వాళ్ళని కూడా తీసుకెళ్ళి అక్కడ పెట్టుకునే కార్యక్రమం చేస్తున్నారు. మేము క్యాంప్ పెట్టడం అంటే అర్థం ఏంటంటే, కోడి పిల్లల్ని కాపాడుకుంటుంది. గెద్ద నుంచి రెక్కలు ఇట్ట పెట్టి పైన గెద్ద తిరుగుతుంటే రెక్కల కింద కోడి పిల్లల్ని కనపడకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది కోడి, ఎక్కడ గెద్ద తన్నుకుపోతుందని. మా పరిస్థితి కోడి పిల్లల్ని కాపాడుకున్నట్టుగా మేము కాపాడుకోవాలనుకుంటే గెద్దల్లాగా వారు తన్నుకుపోవాలనేటువంటి ఒక విష ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద వాద ప్రతివాదనలు కూడా జరిగే. ఆ మధ్యన ఎమ్మెల్యేలే సాక్షాత్తు ఇళ్ళకి వెళ్ళిపోయి వాళ్ళు కండవాలు వేస్తున్నారు. ఆఫీసుకి పిలిచి కాదు, ఇంటికాడ కండవాలు వేసేస్తున్నారు. ఇదేందా బాబు ఈ స్వామి ఇదేం ఘోరమయ్యా అంటే కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా మాట్లాడారు. మేమేమీ వాళ్ళని తీసుకోవడం లేదు, వాళ్ళే మేము వచ్చేస్తాం అంటే వద్దాబాయ్ మీరు అందరూ మంచోళ్ళు లేరు, కొంతమందిని ఎన్నుకుని మేము తీసుకుంటున్నాం అని చెప్పేసి ఒక మాట చెప్పారు. మరి అలాంటప్పుడు క్యాంప్ ఎందుకు పెట్టారండి? ఎమ్మెల్యేలు ఏం మాట్లాడాలా? పెమ్మసాని చంద్రశేఖర్ గారు మాట్లాడారు. నేను ఇక్కడ ఇంకొక విషయాన్ని పెమ్మసాని చంద్రశేఖర్ గారికి కూడా, కేంద్ర మంత్రివర్యులు వారికి కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు మొన్న ఈ మధ్యనే? రాజ్యసభ సభ్యులు ఎవరైనా వస్తే, ఎమ్మెల్సీలు ఎవరైనా వస్తే, ఎవరైనా పార్టీ మారదలుచుకుంటే వారి పదవులకు రాజీనామా చేసి రావాల్సిందే, మా పాలసీ ఇది, నైతిక విలువలు కట్టుబడ్డాం అని సొరకాయలు కోసినట్టు కోసాడుగా చంద్రబాబు నాయుడు గారు. మరి మీరేంటిది?